హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది మెయిన్ బెంచ్ సర్కిల్ దగ్గరలో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయినా కానీ లైక్ ఇండివిజువల్ ఫ్లాట్స్ అనమాట. ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్గా 10 ఫ్లాట్స్ అయితే ఓన్లీ 4 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సేల్కి అయితే ఓన్లీ 4 ఫ్లాట్స్ ఉన్నాయి. టోటల్గా 6 ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి. లొకేషన్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి అలాగే బెంచ్ సర్కిల్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. దాని డీటెయిల్స్ అండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ బడ్జెట్ పెట్టేవాళ్ళు అండ్ మెయిన్ సిటీకి దగ్గరగా కావాలనుకునే వాళ్ళు అయితే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఫ్లాట్ కూడా చాలా లగ్జూరియస్గా ఉందన్నమాట. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇది ఫేసింగ్ వచ్చేసేపటికి నార్త్ ఫేసింగ్ అనమాట. రోడ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అవుతుంది. రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్డు. ఎన్టీఆర్ సర్కిల్కి అండ్ బెంచ్ సర్కిల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. అండ్ దీని డీటెయిల్స్ చూసుకుంటే 2297 2297 ఎస్ఎఫ్టీ టోటల్ వచ్చేసేపటికి. అండ్ ప్లింత్ వచ్చేపటికి 1750 1750 1750 ప్లింత్ వస్తుంది. 68 గజాల అండర్వేడెడ్ షేరు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇదంతా మనకి ఇది వచ్చింది డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ అనమాట. మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. ఇదంతా మాడ్యులర్ కిచెన్, డైనింగ్ ఏరియా వచ్చిందనమాట. అండ్ రోడ్ వైపు బాల్కనీ లేదు, కానీ ఈ సైడ్ అయితే బాల్కనీ వచ్చింది. సారీ, యూటిలిటీ ఏరియా కమ్ బాల్కనీ ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. చూసారు కదా, ఇదంతా బాల్కనీ ఏరియా. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది వెంటిలేషన్ కూడాను. ఇదంతా కిచెన్ కమ్ డైనింగ్ మాడ్యులర్ కిచెన్. వీళ్ళు కబోర్డ్స్ ఇస్తే ఇలా వస్తుంది అనమాట మాడ్యులర్ కిచెన్ అయితే. ఇది వచ్చేసేపటికి ప్రైవేట్ లాంజ్ లాగా అనమాట. ఇది ఒక హాలు, ప్రైవేట్ హాల్ లాగా అనమాట. 2 హాల్ ఇది. ఇదంతా ప్రైవేట్ హాల్ కిందకి వస్తుంది ఈ ఏరియా అంతా కూడా. ఇది 2 హాలు. మనకు మెయిన్ ఎంట్రన్స్లో ఒక హాల్ వచ్చింది. ఇదేమో ప్రైవేట్ హాల్, ప్రైవేట్ లాంజ్ అంటారు కదా, ఆ టైప్లో ప్రైవేట్ లాంజ్ వచ్చిందన్నమాట. అండ్ వాల్ డెకరేషన్ కూడా ఏంటంటే పీవీసీ వాడ్ చేశారు. చాలా చాలా డెకరేటివ్గా ఉంది, ఇన్నోవేటివ్గా కూడా ఉందన్నమాట. చాలా ట్రెండీ లుక్తో ఉంటుంది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చిన్న చిన్న వర్క్ డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి, కానీ ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టేను. ఇదంతా మాస్టర్ బెడ్రూము. గ్రానైట్ ఫినిషింగ్తో మాస్టర్ బెడ్రూమ్ అయితే కంప్లీట్ చేసింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా పార్టీషన్ చేశారు, ప్రైవేట్ ఏరియాస్తో పార్టీషన్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూము. అండ్ మీకు వాడిని కూడా అన్నీ కూడా బ్రాండెడ్ వాడారు. జాగ్వర్ కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అయితే వాడారు. కమోడ్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ. ఈ చివరిని చూస్తే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. చాలా చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సింప్లీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇంటీరియర్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా లగ్జూరియస్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసేపటికి ఇలా వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూము. సెకండ్ బెడ్రూము ఇలా వస్తుంది. సెకండ్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ కూడా వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూము కబోర్డ్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. కబోర్డ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కబోర్డ్స్ ఎక్కడ మనకి స్పేస్ వేస్ట్ అవ్వకుండా. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది బెడ్రూమ్స్ కూడాను. కబోర్డ్స్ చూసుకుంటే కూడా చాలా చాలా నీట్గా, చాలా లగ్జూరియస్గా ఉంది అయితే ఫ్లాట్ అయితే ఇది. అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంది. ప్రైస్ వచ్చేసేపటికి కబోర్డ్స్తో కలిపి 1,60,00,000 అండి. ఇది వచ్చేసేపటికి సెకండ్ బెడ్రూమ్ ఒక బాల్కనీ ఇలా వస్తుంది. ఈ కబోర్డ్స్ అయితే ఇక్కడ వస్తాయి అన్నమాట. అండ్ దీని వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. వాష్రూమ్ కూడాను ఇది కూడా మొత్తం జాగ్వార్ ఫిట్టింగ్స్, బ్రాండెడ్ ఐటమ్స్తో చేసిన
ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ప్లింత్ 1750 అయినప్పటికీ కూడా చాలా లగ్జూరియస్గా, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇలా వస్తుందన్నమాట. థర్డ్ బెడ్రూమ్ ఈ వైపు వస్తుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ ఇచ్చాడు. అండ్ కబోర్డ్స్ అయితే ఇలా వచ్చింది థర్డ్ బెడ్రూమ్కి కూడా. ఇదైతే అయిపోయింది ఫ్లాట్ అయితే, ఇదైతే సేల్ అయిపోయింది, అందువల్ల రెడీ చేస్తారన్నమాట ఫైనల్ కోటింగ్ వేయడానికి. ఇది కూడా పార్టీషన్తో ఉన్న వాష్రూము కదా. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా ఉంది. ఈ థర్డ్ బెడ్రూమే 11/13 వచ్చేంత స్పేషియస్గా ఉంది డైమెన్షన్స్ అయితే. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు, చాలా ట్రెండీ లుక్. సో ఓవరాల్గా ఇది మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 2297 ఎస్ఎఫ్టీ టోటలు, 1750 ప్లింత్ వస్తుందన్నమాట. 68 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది, 68 గజాలు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇవైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్, ఫోర్త్ ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ 10 ఫ్లాట్స్లో 6 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా 4 ఫ్లాట్స్ ఉన్నాయి అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,60,00,000. కింద అయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.